కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనలో సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజాపాలన సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలలో భాగంగా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొన్నారు. ఎందుకు వచ్చినాం, ఏ ముచ్చట్లు చెప్తే మనం మనస్ఫూర్తిగా వినాలని వచ్చినామంటే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చేసింది. ఈ రోజు ప్రతిపక్షాలు మనల్ని దుమ్మెత్తు వస్తా ఉన్నాయి, అది చేయలేదు, ఇది చేయలేదు, అది రాలేదు, ఇది రాలేదని. మరి నేను అడుగుతున్నా, మీరు 40 ఏళ్ళ నుంచి మీరే పరిపాలించారు సిద్దిపేట. మరి మా పండరి గారు చెప్పినట్టు ఈ నారాయణపేట మండలానికి ఎందుకు ఈ కర్మ వచ్చింది? అన్ని సమస్యలు మన మండలానికి ఎందుకున్నాయి? ఈడ పక్కన కూత పూసే దూరంగా కేసీఆర్ ఉంటాడు, అవునా కదా? చింతపడికి ఆయన ఊరు, మళ్ళీ ఆయన ఊరును డెవలప్ చేసుకొని మన ఊరిని ఎందుకు ఇచ్చిపెట్టిండు? మన మండలం సపరేట్ అయితే తప్ప మన మండలానికి ఒక నిధులు లేవు. మన కార్యకర్తలు పోతే గలవడు, ఏదైనా కష్టం ఉందో చెప్పుకుందామంటే ఆ క్యాంప్ ఆఫీస్ లో హరీష్ రావు ఉండడు. అంటే ఓట్లకు మీరు కావాలి, ఈ రోజు నిధులకు మాత్రం మీరు రావద్దని నేను అడుగుతా ఉన్నా. ఆడపడుచులకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని గ్రామాల నుంచి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు అంటే రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మనం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమని చెప్పిండు? 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ అని చెప్తే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఒక బురదలుతా ఉన్నాడు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే 10 ఏళ్ళు మీరే ఉన్నారు అధికారంలో. ఈ గత ముఖ్య కేసీఆర్ ఏం చెప్పిండు? 1 లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పిండు. మరి ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిండా అని అడుగుతున్నా నేను. ప్రతి నెల ఈ మహిళా మనులు బస్సులో ఎక్కినట్టు ఎంత కడుతుంది తెలుసా? ఈ ప్రభుత్వం 400 కోట్లు ఈ ప్రభుత్వం మీ తరఫున ఆర్టీసీ కడతా ఉంది. ఇది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 200 యూనిట్లు తక్కువ వినియోగదారులకు ఇవాళ కరెంట్ బిల్లు. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో అన్ని విజయాలు చేసినటువంటి ప్రజలే నా దేవుడు, వారి కోసం సేవ చేయాలి, వారికి చేయాలనే లక్ష్యంగా ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం ఖజానా దివాలా చేసినటువంటి కేసీఆర్ వారి కుటుంబం మొత్తం దుర్వినియోగం చేసి అప్రపాలు చేసి వాళ్ళ స్వలాభం కోసం డబ్బులు సంపాదించి ఈనాడు మన ప్రభుత్వ ఖజానాను దివాలా చేసినటువంటి కేసీఆర్ నాయకుడు కోసం ఎంతో మంది అమరులైనారు. కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి కుటుంబ సమేతంలో వచ్చి, అమ్మా నీకు పాదాలు వందనం చేస్తున్నాను, తెలంగాణ తల్లి, నువ్వే నీ కొడుకు ప్రధానమంత్రి చేస్తాను, నేను కాంగ్రెస్ తీసుకొస్తాను, కాంగ్రెస్ మద్దతు ఇస్తా అని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్ప. అదేవిధంగా మీరు ఎవరో చెప్పిన మాట, ఏ పురుగుడు కానీ ఏ గంగేటోడు చెప్పిన మాట మీరు నమ్మకండి. మనకు దేశానికి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. మనకు ఇందులో మా రాజ్యం